ఈ ముగ్గురులో ఎవరికి పగ్గాలు అప్పగించాలనే ప్రపోజల్ కాస్త కదిలినా మిగతా 2-3 వైపుల నుంచి వ్యతిరేకత తన్నుకుంటూ వస్తున్న పరిస్థితి బీజేపీలో కనబడుతోంది. ఈటెల కొత్తగా వచ్చారని ఆయనకి పగ్గాలు ఇస్తే గనక సీనియర్లు ఎవరో కోఆపరేట్ చెయ్యరు అనే వాదన ఢిల్లీకి ఇప్పటికే రిపోర్టుల మీద రిపోర్టులుగా చేరిపోయింది. ఆ తర్వాత బండి సంజయ్ కి పగ్గాలు అప్పగిస్తే వ్యతిరేకత పెద్దగా లేకపోయినా ఆయన ప్రస్తుతం సుముఖంగా లేరని, ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగానే తను కొనసాగుతానని, ఎన్నికల ముందు క్రియాశీలకంగా యాక్టివ్ గా 100కి 100% తాను రంగంలోకి దిగుతానని బండి చెప్తున్నట్టుగా బీజేపీ వర్గాలు ఢిల్లీలో మాట్లాడుతున్నాయి. అయితే అప్పటికి ఇంకా ఈ అదును పదును ఉంటుందా, బీజేపీ ఫార్చ్యూన్స్ మారే అవకాశం ఉంటుందా అనేది మరో చర్చ. ఇక ఎంపీ అరవింద్కి పగ్గాలు అప్పగిస్తే సూటిగా ఘాటుగా ఆయన మాట్లాడే తీరు పార్టీకి లాభదాయకంగా ఉంటుందని కొందరు చెప్తున్నా, మిగతా నాయకులతో విభేదాలు గాని, ఆయన కలుపుకొని పోరు అనే కంప్లైంట్లు గాని ప్రధానంగా చర్చగా వస్తున్నాయి.